హమాస్ ఏదైతే అతిపెద్ద తీవ్రవాద సంస్థ, అదే సందర్భంలో దాన్ని మత సంరక్షణ సంస్థగా భావించే వాళ్ళు కూడా ఉన్నారు మన దేశంలో అన్నది ఈ మధ్యన మనం కూడా తెలుసుకున్నాం. అయితే ఇజ్రాయెల్ మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్ళి అత్యాచారాలు చేస్తూ హత్యలు చేస్తూ దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు ఇదంతా చూస్తున్నాం. ఇందులో కీలకమైనటువంటి ఒక పక్కన దీని కారణంగానే హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం దాదాపుగా 8 నెలలుగా జరుగుతోంది, 9 నెలలుగా జరుగుతోంది. అలాంటి అంశంలో ఇప్పుడు కొత్త కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. హమాస్ చీఫ్ హతమయ్యాడు, హత్య చేయబడ్డాడు. ఇది ఏదో డ్రోన్ల దాడిలోనో లేకపోతే మిస్సైళ్ల దాడిలోనో కాదు. ఇరాన్ ఏదైతే ఈ హమాస్కి కీలకమైనటువంటి స్థానం ఉందో, హమాస్ని పెంచి పోషిస్తోందో, హమాస్, హెజ్బుల్లా, హౌతీ, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్, ఈ తీవ్ర